అందరికీ నమస్కారం. నేను మీ నేహ గొనెల. ఇవాళ అయితే నేను మ్యాంగోతో పికిల్ చేస్తున్నాను అనమాట. అది కూడా చిన్న చిన్న ముక్కలుగా కోసి ఆవకాయ పడుతున్నాను అనమాట. అది నేను ఎలా చేస్తాను ఏంటి అనేసి అనేది ఒక చిన్న వీడియో అయితే తీసాను. ఫస్ట్ అయితే నేను మంచిగా వాష్ చేసి పెట్టేసుకున్నాను. కొంచెం డ్రై అవ్వాలన్నమాట, తడి తడి అట్లా ఉండకుండా. ఆ తర్వాత మంచిగా పీల్ అది తీసేస్తున్నాను అనమాట, మ్యాంగోకు ఉండే పీల్ అంతా కూడా. అండ్ చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకున్నాను. మీ ఇష్టం, బాగా పెద్ద ముక్కలుగా కూడా కట్ చేసుకోవచ్చు. నేనైతే అట్లా చేసుకోవట్లే, చిన్న చిన్నగా ముక్కలు కట్ చేసుకున్నామని అంటే పికిల్ మంచిగా అయిన తర్వాత మనం దోశ, ఇడ్లీ, బోండా అట్లా వాటిల్లో కూడా తినచ్చు. అండ్ రైస్లో కూడా సేమ్ టేస్టే ఉంటుంది. ఎందుకంటే మనం వేసే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా సేమ్ ఆవకాయకి యూస్ చేసే ఇంగ్రీడియంట్సే, బట్ ముక్కలు మాత్రమే చిన్న పెద్ద ఉంటుంది. అండ్ ఇప్పుడైతే నేను మంచిగా పీల్ తీసేసుకొని వాటిని ముక్కలు అయితే కట్ చేసి పెట్టేసుకుంటున్నాను. అండ్ నేనైతే ఇది ఎక్కువ క్వాంటిటీ కూడా చేయట్లేదండి, జస్ట్ 6 మ్యాంగోస్ చేస్తున్నాను. ఎందుకంటే మేము పికిల్స్ అవి ఎక్కువ తినము, అట్లనేసని తినకుండా ఉండము. నార్మల్గా సమ్ టైమ్స్ అట్లా తింటాం కాబట్టి మీ ఈ కొంచెం క్వాంటిటీ మాకు సరిపోతుంది. అండ్ ఈ టైప్లో చేసుకున్నామని అంటే మనం అన్నింటికి యూస్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ నేను ఒకటే కాదండి, ఇక్కడ మా బాబు అండ్ మా పాప కూడా చేస్తున్నారు. చూసారా, మంచిగా నేను చేసే పనుల్లో వాడు కూడా హెల్ప్ చేసేస్తున్నాడు అనమాట. మామిడికాయ మీద తొక్క తీసేస్తా. అండ్ ఇక్కడేమో వాళ్ళక్క వాడిని వీడియో క్యాప్చర్ చేస్తుంది. అండ్ ఇవన్నీ మంచిగా కట్ చేసేసిన తర్వాత దాన్ని అయితే ఎండలో పెట్టేశాను అనమాట, డ్రై అవ్వడం కోసం. ఎందుకంటే కొంచెం చెమ్మగా అట్లా ఉండకుండా కొంచెం డ్రై అవ్వడం కోసం. అండ్ దాంతోపాటు సాల్ట్ అండ్ బెల్లం కూడా మనం ఎండబెట్టాలన్నమాట, కొంచెం డ్రై అవ్వడం కోసమే. ఆ తర్వాత ఇంకా ఇంట్లోకి తీసుకొని వచ్చేసి మామిడికాయ ముక్కలన్నీ కూడా చేత్తో మనం రైస్ని ముద్ద చేస్తే ఎట్లా అవుతుందో అట్లా అయిందా లేదా చూసుకొని తీసుకునేయడమే. తెచ్చిన తర్వాత దానికి తగినంత సాల్ట్, కారము, ఆవు పిండి, అండ్ ఆల్రెడీ నేను పీల్ తీసి పెట్టేసుకున్నాను వెల్లుల్లిపాయలకు కూడా, అవి కూడా యాడ్ చేసేసుకొని ఫస్ట్ అయితే ఈ పౌడర్ని అంతా కూడా మిక్స్ చేసేసుకుంటున్నాను. అండ్ 6 మ్యాంగోస్కి నేను 200 గ్రామ్స్ చొప్పున వేసుకున్నానండి, ఈ సాల్ట్ కానీ కారం కానీ. అండ్ ఆవుపిండి మాత్రం జస్ట్ ఒక 100 గ్రామ్స్ మాత్రమే వేసుకున్నాను, ఎందుకంటే ఎక్కువ చేదు అనేది రాకూడదు అనేసి అని. అండ్ ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత నేను బెల్లం కూడా యాడ్ చేసేసుకున్నాను. ఇవన్నీ కూడా హ్యాండ్తో మంచిగా మిక్స్ చేసేస్తున్నాను అనమాట, ఫస్ట్ పౌడర్ అంతా కూడా. ఎందుకంటే బెల్లం అవి మనం ఎంత దంచిపెట్టినా కూడా చిన్నగా ఉంటాయి కదా, అందుకనేసి అవన్నీ కూడా ఫస్ట్ అయితే మిక్స్ చేసి పెట్టేసుకుంటున్నాను. ఇవన్నీ మిక్స్ అయిపోయిన తర్వాత అప్పుడు కొంచెం యాడ్ చేసుకుంటూ ఆ మ్యాంగో పీసెస్లోకి నేను ఆ మ్యాంగోస్ అవి కూడా మంచిగా మిక్స్ చేసుకుంటాను. ఇప్పుడు నేను చూసారా ముద్ద చేశాను చిన్నది, సేమ్ అట్లే అనమాట. చిన్న ముద్ద అయితే కూడా చాలు, బాగుంటుంది. అంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది, పాడైపోకుండా కొంచెం మ్యాంగో పీసెస్ అవి డ్రై అయితే, అందుకనేసి అని. అండ్ ఇప్పుడైతే నేను ఫస్ట్ కొంచెం తీసుకొని మంచిగా మిక్స్ చేసేసుకున్నాను. అండ్ ఆ తర్వాత మళ్ళీ కొంచెం యాడ్ చేసుకుంటూ అట్లా మిక్స్ చేసుకుంటా. ఇట్లా మిక్స్ చేసుకోవడం వల్ల మనకు తెలుస్తుంది కదా మంచిగా. అండ్ ఆ తర్వాత ఇంకా ఈ సాల్ట్ అండ్ కారం మీకు సరిపోలేదు అని అంటే మళ్ళీ ఇంకా కొంచెం కూడా యాడ్ చేసుకోవచ్చు. మేమైతే మరీ ఓవర్గా స్పైస్ అది తినము, సో పికిల్కి సరిపడినంత యాడ్ చేసుకుంటున్నాను అనమాట. అండ్ ఇప్పుడు మొత్తం అంతా కూడా కొంచెం యాడ్ చేసుకుంటూ నేనైతే మిక్స్ చేసుకుంటున్నాను. అండ్ ఈ పికిల్లోకి కంపల్సరీ గ్రౌండ్నట్ ఆయిలే యూజ్ చేసుకుంటాం కదా, సేమ్ అట్లే మొత్తం అంతా మిక్స్ చేసుకున్న తర్వాత గ్రౌండ్నట్ ఆయిల్ అయితే వేసేసుకొని అది కూడా మంచిగా మిక్స్ చేసుకుంటున్నాను. అది మీరు ఒక గ్లాస్ జార్లో కన్నా సరే, లేకపోతే జాడీలు ఉంటాయి కదండి పికిల్స్కి సంబంధించి, దాంట్లో అన్నా స్టోర్ చేసుకోవచ్చు. నేనైతే ఫస్ట్ మిక్స్ చేసుకొని ఒక 3 days పక్కన పెట్టేస్తాను అనమాట. ప్లాస్టిక్ దాంట్లోనే పెట్టాను, నేనేం వేరే వాటిలో కూడా పెట్టలేదు, ఎందుకంటే నా దగ్గర అవైలబిలిటీ లేదు. సో దట్ నేను నా దగ్గర ఉండే వాటిలోనే యూస్ చేసుకున్నాను. అండ్ ఈ మొత్తం అన్నీ కూడా 3 days పక్కన పెట్టేసేసి మంచిగా మిక్స్ చేసుకొని ఆయిల్ అది వేసేసిన తర్వాత 3 days తర్వాత మళ్ళీ మనం బాక్స్ అది ఓపెన్ చేసి మళ్ళీ ఒకసారి మంచిగా మిక్స్ చేసుకొని ఎండ్లో పెట్టాలన్నమాట. వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసి, అంటే స్టీల్ బౌల్లోకి షిఫ్ట్ చేసి ఎండ్లో అయితే ఒక డే అట్లా ఉంచాలి, అంటే ఈవినింగ్ వరకు, మార్నింగ్ టు ఈవినింగ్. దానివల్ల ఆయిల్ అది మంచిగా అనిపిస్తుంది, ఇంకా పచ్చడి అనేది ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవడానికి వీలుంటుంది అనమాట.
నేను ఇలా బాక్స్లో అంతా స్టోర్ చేసుకున్న తర్వాత నాకు ఎంత అయితే ఆ పికిల్ అవసరం ఉంటుందో 1 వీక్ 2 వీక్స్కి అట్లా కొంచెం అయితే వేరే చిన్న బాక్స్లోకి అయితే తీసేసుకుంటా. ఇదైతే బయట పెట్టినా కూడా నిల్వ ఉంటుందండి, బట్ నేను ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను అనమాట. ఎందుకంటే ఆ కలర్ ఏదైతే ఉందో మంచి రెడ్ కలర్ అది మిస్ అవ్వకుండా ఉండడం కోసం. మన పికిల్ అయితే రెడీ అయిపోయింది కదండి. దీన్ని మంచిగా ఇంకా కొంచెం ఆయిల్ అది వేసేసి ఒక 3 డేస్ తర్వాత మళ్ళీ ఓపెన్ చేసి ఎండలో పెట్టి మళ్ళీ యూస్ చేసుకున్నామంటే సరిపోతుందన్నమాట. నేను ఇంకా అవన్నీ వీడియో అయితే షూట్ చేయలేదు. అండ్ ఈ వీడియో అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ ఎవరికైనా తెలియకపోతే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.